హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇక్కడ లక్కీ అయితే ఇక్కడ తింటా ఉంది. లక్కీకి లోపల ఎందుకు పెడుతున్నామంటే బయట పెట్టామంటే బిట్టు అది బిన్నే తినేసి వచ్చేసి మన లక్కీ తినేస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల ఇప్పుడైతే బిట్టు ఇక్కడ నిల్చొని నింది, లక్కీ కోపం వచ్చేసి దాని ముందుకు వెళ్ళేసింది ఫ్రెండ్స్. అంతా కోపం వచ్చేసింది లక్కీకి. ఏమంటే దాని భోజనం తినేస్తూ ఉండారు అనేసి ఈ బంటును అట్లే ఆడుతుంది. దాన్ని టక్కని తినేసి మన లక్కీ ఇది తినేదానికి వచ్చేస్తుంది పాపం రైసు. అందుకు ఈ నడమ ఏమైందంటే లక్కీకి బంటు పైన కోపం వచ్చేస్తుంది. లక్కీకి దీని మీద కోపం వచ్చేస్తుంది, లక్కీ అన్నం తినేస్తూ ఉంది అని చెప్పేసి. ఇది కూడా అలాగే ఆడుతుందండి, ఆడుందని. హేయ్ చూడండి ఫ్రెండ్స్, హేయ్ బంటు గేట్ లక్కీకి ఎగురుకు వచ్చేస్తుంది. బంటు లక్కీదంతా పెరుకోదు బంటు పాపం. అది దానికి కూడా ఆకలి ఉంటుంది కదా తినాలా అనేసి అది నిదానం తినేది. చిన్న పిల్ల కదా అది నిదానం తినేది. తోక ఊపుతానే ఉండు. ఈ లక్కీని ఇప్పుడు బయట వదులుతామంటే కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దాని భోజనం ఎత్తుకొచ్చి ఏడేస్తాము అనేసి. చూడండి అక్కడ గేట్ వేసి లోపల తింటా ఉంది అది. దీనికి ఇలా బయట ఇదేదో నీదొక ఏరియా నాదొక ఏరియా అనే మాదిరి అయిపోయింది. ఇది లక్కీ లోపల తింటా ఉంటుంది. అది చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుంది లక్కీ. బంటు కదా అట్లా పోకూడదు లక్కీ దానిపైకి. సరేనా? ఏం లక్కీ, బంటు అట్లా కొరికే పోకూడదు లక్కీ. దానికి ఆకలి జాస్తి, మన లక్కీకి ఆకలి తక్కువ. కానీ అది తినాల అనుకున్నప్పుడు బంటు పోయి తినే చూస్తే కొరికేస్తుంది ఫ్రెండ్స్. అంత కోపం వచ్చేస్తుంది లక్కీకి. అలాగనేసి బంటుని ఎవరన్నా తరిమితే నిజంగా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది లక్కీ కూడా ఇదంటే ఇష్టమే. ఎవరైనా దీన్ని బంటుని కోపం వచ్చేసి ఊరికే రాయెత్తుకుని కట్టెత్తుకుని తరిమేకపోతే వాళ్ళ మీదకి ఫైటింగ్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా మేమంతా ఈ నడుము చూసి ఆశ్చర్యపోయాము. లక్కీ మరీ అంతలా దీన్ని ఇష్టపడుతుంది. ఏమంటే భోజనం విషయంలో మాత్రం లక్కీ భోజనం తినేస్తుంది కదా, అందుకు కోపము. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.